అందరికీ నమస్కారం. ఈరోజే అతిపెద్ద పౌర్ణమి. రాత్రి 6 గంటల నుండి 12 గంటల మధ్యలో గ్యాస్ పొయ్యి పైన ఇది పెట్టండి. రాత్రికి రాత్రే లక్షలు కాదు కోట్లు వస్తాయి. ఈరోజే అతిపెద్ద ఆషాఢ పౌర్ణమి గురువారంతో కలిసి వచ్చింది. ఈ పౌర్ణమి రోజు చేసే పూజలకు పరిహారాలకు విపరీతమైన ఫలితం వస్తుంది. అయితే ఈరోజు రాత్రి 6 గంటల నుండి 12 గంటల మధ్యలో గ్యాస్ స్టవ్ పైన ఇది ఒకటి పెట్టండి చాలు. రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోతుంది. లక్షలు కాదు కోట్లు వస్తాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీకుండే కష్టాలు, బాధలు, దుష్టపీడలు, పిశాచ బాధలు అన్నీ పోతాయి. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. సాధారణంగా ప్రతి నెలలో పౌర్ణమి తిథి అనేది వస్తూనే ఉంటుంది. సంవత్సరానికి మొత్తం 12 పౌర్ణమి తిథులు వస్తాయి. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పౌర్ణమి అనేది చాలా పవిత్రమైన లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. కాబట్టి ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని పూజించాలి. పూజ చేయలేకపోతే కనీసం దీపారాధన అయినా చేసుకోవాలి. పౌర్ణమి రోజు అమ్మవారిని పూజిస్తే, అమ్మవారిని తలుచుకుంటే తిరుగులేని సంపదలు కలుగుతాయి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో సతమతమవుతున్నారు. అప్పుల బాధలతో. ఈ పౌర్ణమి రోజు రాత్రి 6 గంటల నుండి 12 గంటల మధ్యలో అంటే పడుకునే ముందు ఈ యొక్క పరిహారాన్ని మీరు చేసుకుంటే చాలు. రాత్రికి రాత్రి మీకు ఉండేటువంటి అన్ని కష్టాలన్నీ కూడా పోయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధన సమస్యలు పోతాయి. విపరీతమైన ధన లాభం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ పౌర్ణమి రోజు రాత్రికి గ్యాస్ పొయ్యి కింద ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అంటారు. ఈ గురు పౌర్ణమి అనేది గురువులను పూజించే అద్భుతమైన రోజు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి, తండ్రి, తర్వాత మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని చేసేది గురువు. కనుక గురువుకు హిందూ సంప్రదాయంలో చాలా ప్రాధాన్యతను కల్పించారు. అజ్ఞానం అనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్ బ్రహ్మ అనడంలో సందేహం లేదు. అద్వితీయమైన గురువు పరంపరలకు అలవాలం మన భారతదేశం. గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపంగా పూజించే ఉత్కృష్టమైన సంస్కృతి మనది. శాస్త్రాలు, ఉపదేశాలు, పూజలు, జపాలు ఏవైనా సరే గురుముఖంగా ఉపదేశమైనప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు, రాణింపు కలుగుతాయి ఆధ్యాత్మిక ప్రపంచంలో. ఎందుకంటే ఆయనకు 2 రూపాలు ఉన్నాయి. అందులో ఒక రూపం గురువైతే మరో రూపం ఈశ్వరుడు. గురువు దేవుడు ఒకరిలోనే ఉండడం విశేషం. అలాంటి విశిష్ట రూపంగా అవతరించాడు దత్తాత్రేయుడు. కనుకనే దత్తాత్రేయుడు గురువు అయ్యాడు. దత్తాత్రేయుడు విశ్వమంతా పరుచుకొని ఉన్నాడు. ఆయన గుప్తంగా దాగి ఉన్నాడు. తనను కొలిచే వారిని కనిపెట్టుకుంటూ ఉన్నాడు. తన అనుగ్రహాన్ని పాత్రులైన వారిని గుర్తించి వరాలు ప్రసాదిస్తాడు. అంతటి కరుణామూర్తి దత్తాత్రేయుడు. శ్రీ దత్తాత్రేయ స్వామివారు గురుతత్వానికి మొదటివాడు అవ్వటం వల్ల ఆయనను ఆది గురువు అనే పేరు కూడా ఉంది. సప్త ఋషులలో ఒకడైన ఆత్రి మహర్షి అనసూయ కొడుకే దత్తుడు. ఈ శ్రీ దత్తమూర్తి 3 శిరస్సులతో, 6 భుజాలతో, 5 ఆములతో, 4 కుక్కలతో, 1 ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను మనం పరిశీలిస్తే దత్తాత్రేయుడు దగ్గర ఉండే 4 కుక్కలు 4 వేదములకు సంకేతాలు. దత్తాత్రేయుడు కుక్కలు అంటే చాలా ఇష్టం. కాబట్టి ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఈ మాట అనుకోండి చాలు. మీ దరిద్రం అంతా కూడా పోతుంది. అలానే మీకున్న కష్టాలు, కన్నీళ్ళు పూర్తిగా తొలగిపోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. విపరీతంగా మీకు ధనం వస్తుంది. వరదలాగా ఐశ్వర్యం వచ్చి పడుతుంది. మీకు ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా వాటన్నిటినీ కూడా సులభంగా మీరు బయటపడగలుగుతారు. మరి గురు పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కుక్కలు చాలా విశ్వాసం కలిగిన జంతువులు. చాలామంది కుక్కలు పెంచుకుంటూ ఉంటారు. అసలు పెంచుకోకపోయినా ఇంటి దగ్గర కుక్కలు తిరుగుతూనే ఉంటాయి. వీధుల్లో బోలెడన్ని కుక్కలు ఉంటాయి. అలా వీధుల్లో తిరిగే కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది అని మన హిందూ శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఎప్పుడైనా సరే కుక్కలకు అంటే వీధి కుక్కలకు మీరు ఆహారం పెట్టారంటే, కావాలంటే మీరు ఒకరోజు ఒక వీధి కుక్కకు ఆహారం పెట్టి చూడండి. ఇక ఆ కుక్కకు మీరు ఎప్పుడు కనిపించినా మీ దగ్గరికి వస్తుంది. మీ వెనకాలే వస్తుంది. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కుక్కలు ఒక్కసారి అన్నం పెడితే చాలు ఆ మనిషిని మర్చిపో అంతటి విశ్వాసాన్ని కలిగి ఉంటాయి. అందుకనే మన సాంప్రదాయంలో కుక్కలకు చాలా ప్రాధాన్యతను ఇచ్చారు. దేవుళ్ళ వాహనాలుగా కుక్కలను మార్చారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కుక్క గురు పౌర్ణమి రోజు మీకు ఏ సమయంలో కనిపించినా సరే దానికి మీ దగ్గర ఉంటే మినుములతో చేసిన పదార్థాలను ఆహారంగా వేయండి. అంటే గారెలు, ఇడ్లీ, అట్లు ఇలాంటివి పెట్టండి. ఇవేమీ లేకపోతే కొంచెం అన్నంలో పెరుగు కలిపి ఉప్పు లేకుండా ఆ అన్నాన్ని కుక్కకు పెట్టేయండి. ఒక కుక్క కనిపిస్తే ఒక కుక్కకు పెట్టండి. లేదా కుక్కలు 3-4 గుంపుగా కనిపిస్తే వాటన్నింటికి కూడా కలిపి పెట్టండి. కుక్కలు మీరు పెట్టిన ఆహారాన్ని తినే సమయంలో ఓం ద్రం దత్తాత్రేయ నమః
అనే మంత్రాన్ని 3 సార్లు మీ మనసులో అనుకోండి. ఇలా గురు పౌర్ణమి రోజు కల కనిపిస్తే ఈ చిన్న పని చేయడం వల్ల మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. కన్నీళ్ళ శ్లోకం పోతుంది. వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలాంటి దరిద్ర బాధలున్నా తీరిపోతాయి. కాబట్టి అందరూ కూడా ఈ గురు పౌర్ణమి రోజు కనిపిస్తే మేము చెప్పిన విధంగా చేసి మీకున్న కష్టాలను తొలగించుకొని సంతోషంగా హాయిగా జీవించండి. గ్యాస్ పొయ్యి గురించి మనందరికీ తెలుసు. గ్యాస్ పొయ్యి లేకుంటే ఆడవారికి రోజే గడవదు. ఎందుకంటే ఆడవారు రోజంతా గ్యాస్ పొయ్యి దగ్గరే ఉంటూ ఉంటారు. గ్యాస్ పొయ్యితోనే మనం వంట చేస్తూ ఉంటాం. మనకు కావాల్సిన అన్ని వంటలు తయారు చేసుకుంటాం. పొయ్యిని మన పెద్దల కాలం నుండి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ వస్తున్నాం. అటువంటి గ్యాస్ పొయ్యి దగ్గర పౌర్ణమి రోజు ఈ పరిహారం చేస్తే మీ జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. సాధారణంగా గ్యాస్ పొయ్యి వంటగదిలోనే ఉంటుంది. కాబట్టి వంటగది విషయంలో తప్పక కొన్ని జాగ్రత్తలను మనం పాటించాలి. శాస్త్రం ప్రకారం దేవుడి గదితో పాటు వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగది విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. ఎప్పుడు సువాసన వెదజల్లుతూ ఉండాలి. పురుగులు పట్టి ఉండకూడదు. అలా ఉంటే లక్ష్మీదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదేవిధంగా వంటగదిలో స్టవ్ వెనుక వైపు అపరిశుభ్రంగా ఉండరాదు. అపరిశుభ్రంగా ఉంటే దరిద్ర దేవత అనుగ్రహం కలిగి మీకు దరిద్రం పడుతుంది. వంటగదిలో చాలామంది చేసే మరొక ముఖ్యమైన తప్పు ఏమిటంటే గ్యాస్ సిలిండర్ల మీద తేదీలు రాస్తూ ఉంటారు. ఇది కూడా శాస్త్రానికి విరుద్ధమని పెద్దలు చెప్తున్నారు. ఐశ్వర్యక్షయానికి దారితీస్తుంది. వంటగదిలో గ్యాస్ స్టవ్ పెట్టిన నలుమూలల దుమ్ము ధూళి బూజు ఉండరాదు. అలాగే బొద్దింకలు, చిన్న చిన్న కీటకాలు కూడా ఎలుకలు వంటగదిలో కనిపించకూడదు. వంటగదిలో మసిగుడ్డ జిడ్డు పట్టి అపరిశుభ్రంగా ఉండరాదు. రోజు లేదా 2 రోజులకు ఒకసారి అయినా ఉతికి శుభ్రం చేసుకోవాలి. మసిగుడ్డ అపరిశుభ్రంగా ఉంటే భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు పెరుగుతూ ఉంటాయి. అలాగే పాడైపోయిన టైర్లను వంటగదిలో ఉంచకూడదు. ఎంగిలి పాత్రలను సాయంత్రం చీకటి పడేలోపే కడిగేసుకోవాలి. ఉదయం వరకు అలాగే ఉంచరాదు. ఇలా ఎంగిలి పాత్రలు ఉదయం వరకు సింక్లో ఉంటే దరిద్ర దేవత మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని ఉంటుంది. మొత్తం మీద మేము చెప్పేది ఏమిటంటే మీరు వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ పొయ్యి ఉంటుంది. పూర్వం అయితే కట్టెల పొయ్యిని వాడేవారు. కానీ ఇప్పుడు అందరు కూడా గ్యాస్ పొయ్యే వాడుతూ ఉన్నారు. అయితే కొంతమంది ఇంట్లో 3 పొయ్యిలు ఉండకూడదు అని పెద్దలు చెప్పారు. ఇటీవల కాలంలో 3 బర్నర్లు ఉన్న గ్యాస్ పొయ్యి ఇంట్లో పెట్టుకోవచ్చా అనే సందేహం చాలామందికి వస్తుంది. మరి కొంతమందికి ఇంట్లో 2 బర్నర్లు ఉన్న పొయ్యి ఉంది. అలాగే ఒక ఇండక్షన్ స్టవ్ కూడా ఉంది. ఇప్పుడు 3 స్టవ్లు అయ్యాయి కదా, ఇలా 3 స్టవ్లు ఉండవచ్చా అనే సందేహం కూడా వస్తుంది. ఇంకొంతమందికి మా ఇంట్లో 2 బర్నర్లు, ఒక స్టవ్, ఒకటి మైక్రో ఓవెన్ ఒకటి ఉంది. అది కూడా పొయ్యి లెక్కలోకి వస్తుంది కదా, ఇలా 3 వేడి చేసే వస్తువులు ఉండవచ్చా అనే సందేహం కూడా కొంతమందిలో ఎప్పటికెప్పుడు వస్తూనే ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పొయ్యి విషయంలో అనేక సందేహాలు వస్తాయి. నిజానికి ఇవన్నీ కూడా మూఢనమ్మకాలే. అవసరమైనంత వరకు మాత్రమే మనం శాస్త్రాన్ని పాటించాలి. అక్కర్లేనివన్నీ కూడా పాటించవలసిన అవసరం లేదు. ఏది ఎంతవరకు చేయాలో అంతవరకు మాత్రమే చేయాలి. మితిమీరి కూడా శాస్త్రాన్ని కూడా నమ్మరాదు. ఏది ఎంతవరకు పాటించాలో అంతవరకే పాటించాలి. ఏది కూడా అతిగా అస్సలు చేయకూడదు. 3 పొయ్యిలు ఇంట్లో ఉండకూడదనే విషయాన్ని పెద్దలు ఎందుకు చెప్పారనే విషయాన్ని ఒకసారి విచక్షణతో ఆలోచిస్తే మీ సందేహానికి సరైన సమాధానం అనేది దొరుకుతూ ఉంటుంది. అసలు శాస్త్రాలు రాసే సమయానికి గ్యాస్ స్టవ్ బర్నర్లు ఏవీ లేవు. శాస్త్రాలు రాసేటప్పుడు గాలి పొయ్యిలు తప్ప గ్యాస్ పొయ్యిలు లేవు. ఒక ఇంట్లో 3 పొయ్యిలు ఉండకూడదు అనే విషయంపై పెద్దలు ఎందుకు చెప్పారంటే, ఒక ఇంట్లో తండ్రి 2 కొడుకులు కనుక ఉంటే ముగ్గురు విడివిడిగా వంటలు చేసుకొని మా వంట మాదే అని గొడవలు పడకుండా అందరూ కలిసి ఒకదాని ఇదే వంట చేసుకొని సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఒక ఇంట్లో 3 పొయ్యిలు పెట్టవద్దని చెప్పారు పెద్దలు. అంతే తప్ప ఒక పొయ్యికి 3 బర్నర్లు ఉంటే అది ఇంట్లో పెట్టకూడదా? గృహప్రవేశం రోజు ఇంట్లో 3 బర్నర్లు ఉన్న పొయ్యిని పెడితే ఆ ఇల్లు నాశనం అయిపోతుంది అనే మూఢనమ్మకాలను పక్కన పెట్టేయండి. ఎందుకంటే 3 అనే సంఖ్య హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రమైనది. 3 అంటే త్రిమూర్తులు, 3 అమ్మలు, పెళ్ళిళ్ళు, తాలికి వేసే ముడులు కూడా 3 కనుక దీని గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి సందేహం లేకుండా 3 బర్నర్లు ఉన్న పొయ్యిని ఇంట్లో పెట్టుకోవచ్చు. శాస్త్రాన్ని ఎంతవరకు పాటించాలో అంతవరకు తప్పకుండా పాటించండి. కనుక శాస్త్రాన్ని ఎంతవరకు ఆచరించాలో అంతవరకు ఆచరించి ఎలాంటి సందేహాలు లేకుండా సంతోషంగా జీవించండి. పౌర్ణమి తిథి అంటే లక్ష్మికి, అమ్మవారికి మరింత ప్రీతి. ఈరోజు ఆడవారు గ్యాస్ పొయ్యి దగ్గర పాచిముఖంతో వెళ్ళకూడదు. స్నానం చేసుకొని లేదా కనీసం బ్రష్ అయినా చేసుకొని మాత్రమే పొయ్యిని ముట్టుకోవాలి. ఇక పౌర్ణమి రోజు రాత్రి 6 నుండి 12 గంటల మధ్యలో లేదా 11 గంటలకు అయినా సరే ఒక స్టీల్ ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లో కొన్ని మంచినీళ్ళు పోయండి. ఆ ప్లేట్లో 2 స్పూన్ల రాళ్ళుప్పును కూడా వేయండి. అలాగే ఒక నిమ్మకాయను 2 ముక్కలుగా కట్ చేసి అందులో ఒక ముక్కను తీసుకొని దాని రసంతో కూడా ఆ నీటిని
పిండేయండి. అలా ఇవన్నీ వేసిన తర్వాత ఆ ప్లేట్ని గ్యాస్ పైన పెట్టండి. పెట్టి అలా రాత్రంతా వదిలేయండి. ఈ పరిహారాన్ని చేసే ముందు ఒకసారి పొయ్యిని వంటగదిని క్లీన్ చేసుకోండి. కుదిరితే గ్యాస్ పై కింద చిన్న పద్మం ముగ్గు వేసి పరిహారాన్ని చేసుకోండి. ఇలా ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీకున్న సమస్యలన్నీ కూడా పోతాయి. ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు అన్నీ పోతాయి. మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. తెల్లారేసరికి ఐశ్వర్యం వస్తుంది. అంటే తెల్లారేసరికి కోట్లు వచ్చి పడతాయని కాదు. ఇలా చేస్తే మీ వంటగదిలోకి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీకు చాలా ఆనందంగా, ఉల్లాసంగా, పాజిటివ్గా అనిపిస్తుంది. ఇది చాలా సింపుల్ పరిహారం కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. గ్యాస్ పొయ్యి మీద పెట్టిన ఆ ప్లేట్ని మరునాడు ఉదయం లేవగానే ఆ ప్లేట్లో ఉన్న నీటిని సింక్లో పడేసి ప్లేట్ని కడిగేయండి. ఇలా పౌర్ణమి రోజు చేయటం వల్ల ఒక రాత్రిలోనే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. అలాగే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది కనుక అందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని ఈరోజు అంటే గురువారం గురు పౌర్ణమి రోజు రాత్రి 6 గంటల నుండి 12 గంటల మధ్యలో చేసి మీరు మంచి శుభ ఫలితాలను పొందండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.